నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. నేను సీతారామరాజు. పచ్చబడ్డ తెలంగాణపై కేంద్రం ఎందుకు పగబట్టింది? కోటి ఎకరాల మాగాణంగా మారినందుక, లేక దేశం కడుపు నింపే స్థాయికి ఎదిగినందుక, లేకపోతే గుజరాత్ను మించి ప్రగతి పథంలో దూసుకుపోతున్నందుక? తెలంగాణ రైతుపై కేంద్రానికి ఎందుకింత కక్ష? ఏమిటి వివక్ష? ధాన్యం సేకరణలో పంజాబ్కో నీతి, ప్రగతిశీల తెలంగాణకు మరో నీత. ఇలాంటి కీలక అంశాలపై మనతో పాటు మాట్లాడడానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు ప్రత్యేకంగా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మంత్రి గారు నమస్తే. మంత్రి గారు, తెలంగాణ ఉద్యమంలో చూసిన పోరాట రూపాలన్నీ మరోసారి కదం తొక్కుతున్న పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా కూడా కనిపిస్తోంది. రైతాంగంలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? ఆ మధ్యలో ఉద్యమంలో పనిచేసినటువంటి ఒక ఉద్యమ సహచరుడు, వయసులో చిన్నవాడు కానీ ఉద్యమ సహచరుడు ఒక మాట అన్నాడు. ఒకనాడు తెలంగాణ లేక ఏడ్చింది, యుద్ధం చేసినాము, మనకు కావాల్సిన హక్కులు, మనకు కావాల్సిన సంపద, మనకు కావాల్సిన వనరులు కావాలని. ఇలా అన్నీ సంతరించుకున్నాక కూడా మళ్ళీ పోరాటం చేయాల్సి వస్తుంది. అంటే మనం స్వశక్తులం అయినాక కూడా మళ్ళీ పోరాడాల్సిన దుస్థితి. ఇదేం సార్ తెలంగాణ, ఎప్పటికీ మనకి ఇదేనా సార్ అన్నాడు. బాధాకరమైన విషయం. ఆవేదనతో అతను చెప్పినటువంటి మాట అది. ఇందాక మీరు అన్నట్లు భారతదేశంలో ఇప్పుడు పరిపాలన చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ అధినేతలకు కానీ ఆ ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు ఎవరైనా కావచ్చు, వాళ్లకు ఒక ప్రగతిశీలమైనటువంటి దృక్పథం లేదు. ఓకే, ఈ దేశంలో వివిధ రాష్ట్రాలలో భిన్నమైన పరిస్థితులు ఉంటాయి కూడా. అనువుగా ఉండేటువంటి పరిస్థితుల్ని సద్వినియోగపరచుకొని ఆయా ప్రాంతాలకు, ఆయా రాష్ట్రాలకు, ఆయా ప్రభుత్వాలకు రాజకీయాలకు అతీతంగా అక్కడ వెనుదన్నుగా ఉండడం అనేటువంటిది కేంద్రం యొక్క బాధ్యత. అది ఓకే, చాలా ఉదారత్వంతో చాలా హుందాగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉండాలి. ప్రభుత్వాలు నడిపేటువంటి పెద్దలకు ఎప్పుడు కూడా ప్రజాబాహుళ్యానికి సంబంధించినటువంటి ఒక మేలు జరగాలన్న తపన ఉన్నప్పుడు వాళ్ళు రాజకీయాలకు అతీతంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, చాలా దురదృష్టవశాత్తు ఏంటంటే పర్టికులర్గా ఇప్పుడు ఉండేటువంటి ఈ మోడీ గారి ప్రభుత్వానికి ఏ చిన్న విషయంలో ఏం ఆలోచించినా, ఏం మాట్లాడినా, ఏం చేసినా ఒక రాజకీయ ప్రయోజనమే తప్ప ప్రజా ప్రయోజనం కనిపిస్తలేదు. మీరు ఏ రంగమైనా తీసుకోండి. కాబట్టి తెలంగాణ వాళ్ళ అంచనాలకు మించి ఒక రంగం కాదు, మీరు ఇండస్ట్రీ తీసుకోండి, ఐటీ తీసుకోండి, నీటిపారుదల తీసుకోండి, వ్యవసాయం తీసుకోండి, మంచినీటి వ్యవస్థ తీసుకోండి, సంక్షేమం తీసుకోండి, ఏ ఒక్క వ్యవస్థ తీసుకున్నా కూడా సెటిల్డ్ స్టేట్స్గా వాళ్ళకున్న భావన ఏంటంటే మేము ఎప్పటి నుంచో సెటిల్డ్ స్టేట్స్గా ఉన్నటువంటి వాళ్ళం. గుజరాత్ అనగానే భారతదేశానికి, ప్రపంచానికి వ్యాపారం నేర్పినటువంటి వాళ్ళం మేము. ఓకే, ఖండాంతరాల్లో పోయి వ్యాపార విస్తరణ చేసి ఖ్యాతి గడించినటువంటి వాళ్ళు మా గుజరాతీలు. భారతదేశంలో ఇవాళ అతిపెద్ద సంపన్నులు ఎవరంటే గుజరాత్కి సంబంధించినటువంటి అంబానీ, అదానీల లాంటి వాళ్ళు బేసిక్ గుజరాతీసే కదా వాళ్ళు. బాంబేలో సెటిల్ అయినా కూడా. సో వాళ్ళకు అంతర్లీనంగానే నాకు అనిపిస్తుంది, నా విశ్లేషణ అధ్యయనం చేస్తే నాకు అనిపించే భావన అది. వాళ్లకు ఈ మొత్తం ప్రజాక్షేత్రంలో ప్రజలను ప్రజలుగా చూడాలి, ఆ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వాలను మనం గౌరవించాలి అనేటువంటి భావన వాళ్ళకి కనిపించదు, అక్కసు కనిపిస్తుంది. ఓకే, చాలా సంకుచితత్వం కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళ అంచనాలకు మించి తెలంగాణ రాష్ట్రం ఎదగడం, అది కూడా వాళ్ళు ఏ రకంగా సహాయపడకపోయినా, సహకారం అందించకపోయినా, ఏ రకమైన తోడ్పాటు ఇవ్వకపోయినా, మనం ఎన్నిసార్లు కోరినా మనంతటా మనం ఎదిగినం ఏదైతే ఉందో మనం ఎదిగినటువంటి తీరు వాళ్ళకి నచ్చట్లేదు. ఓకే, కాబట్టి ఈ సందర్భం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడల్లా ఈ రాష్ట్ర ఎదుగుదలకు ఏదో రకమైన ఒక ఆటంకం, ఒక అడ్డుపుల్ల వేయడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఎదురొచ్చి సాయం చేయకపోయినా పర్లేదు, ఓకే, కానీ ప్రతి సందర్భంలో కూడా వాళ్ళు ఏదో రకంగా ముఖాలు అడ్డుతున్నారు. ఆఫ్టర్ ఆల్ వరదల విషయంలో కూడా అంత చులకనగా ప్రవర్తిస్తారా? ఓకే, గుజరాత్లో వరదలు వస్తే ఒకలాగా, లేకుంటే ముంబైలో వరదలు వస్తే ఒకలాగా, హైదరాబాద్లో వరదలు వస్తే ఒకలాగా. ఏకాన హైదరాబాద్ కేర్, మిగతా చోట్ల 500 కోట్లు ఇస్తారు. అంటే ఆ వైఖరిలోనే, చూసేటువంటి విధానంలోనే వాళ్ళు కొన్ని రిజర్వేషన్స్ పెట్టుకొని, కొన్ని స్థిరమైన వ్యతిరేక అభిప్రాయాలు పెట్టుకొని ఆ అభిప్రాయాల మేరకే నడుచుకుంటున్నారు. ఓకే, కాబట్టి ఇప్పుడు ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వము ఈ దేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాల్లో, అన్ని ప్రాంతాల్లో ఉండేటువంటి వనరులను సద్వినియోగం చేసుకొని ఆ రాష్ట్రాలకు తోడ్పాటు అందించి దేశ సౌభాగ్యంలో
వాళ్ళ పాత్ర చాలా గొప్పగా ఉండాలి అనేటువంటి భావనతో పనిచేస్తలేరు వాళ్ళు. ఓకే. పూర్తి సంకుచితత్వంతోనో పూర్తి రాజకీయ కారణాలతోనో పనిచేస్తున్నారు. ఇంకోటి కూడా ఏంటంటే ఇక వాళ్ళ అదృష్టమో మన అదృష్టమో తెలియదు కానీ ఈ వరి పండేటువంటి ఏ ఒక్క రాష్ట్రం కూడా ఇలా భారతదేశంలో బీజేపీ చేతిలో లేదు. ఓకే. వరి అత్యధికంగా పండేటువంటి రాష్ట్రాలు పంజాబ్ వాళ్ళ చేతిలో లేదు. ఓకే. పంజాబ్ మించి వరి మనం పండిస్తున్నాం. నిన్నటిదాకా పంజాబ్ హైయెస్ట్ 2021 కంటే ముందు. 2021లో మనం వాళ్ళని దాటిపోయినాం. వాళ్ళు 2 కోట్ల మెట్రిక్ టన్నులు పండిస్తే మనం 3 కోట్ల మెట్రిక్ టన్నులు పండించినాం. ఇక పంజాబ్కు మనకు పోలికనే లేదు. మనం 1 కోటి టన్నుల పైన ఉన్నాం ఉత్పత్తిలో. ఓకే. సో వరి అత్యధికంగా పండించేటువంటి తెలంగాణ బీజేపీ చేతిలో లేదు, పంజాబ్ బీజేపీ చేతిలో లేదు, బెంగాల్ బీజేపీ చేతిలో లేదు, ఒరిస్సా బీజేపీ చేతిలో లేదు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ చేతిలో లేదు, మన కేరళ బీజేపీ చేతిలో లేదు, తమిళనాడు బీజేపీ చేతిలో లేదు, ఛత్తీస్గఢ్ కూడా వాళ్ళ చేతిలో లేదు. ఓకే. మహారాష్ట్ర కూడా వాళ్ళ చేతిలో లేదు. అక్కడ వరి ఇతర పంటలు సమానంగా పండుతాయి, వరి కూడా బాగా పండుతుంది. కాబట్టి బీజేపీ ఇతర రాష్ట్రాలలో పండేటువంటి వరికి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళకు పెద్ద కన్సర్న్ ఉన్నట్లు కనిపించదు. ఓకే. ఏదో ఒక వ్యవహారం నడుస్తుంది కాబట్టి దాని అంతగా అది నడవని మేము పెద్ద కల్పించుకొని దాన్ని పెద్ద యాక్సిలరేట్ చేయాలి, వేగవంతం చేయాలి, దాన్ని ఒక గొప్ప క్రియాశీల యజ్ఞంలాగా మలచాలనేటువంటి ఆ తపన వాళ్ళకి కనిపించదు. ఓకే. ఇన్ని ఉత్పత్తులు వస్తున్నాయి, ఈ ఉత్పత్తులు వచ్చేటువంటి వాటిని ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలి, ఇంకా వీటిని ఫామ్ ఎట్లా చేంజ్ చేయాలి, వాల్యూ అడిషన్ ఎట్లా చేయాలి, అనేక రకాల ఉప ఉత్పత్తులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలా స్టార్చ్ నుంచి అదే మరి కార్బోహైడ్రేట్స్ నుంచి అనేక రకాలు, బియ్యం నుంచి అనేక రకాల ఉప ఉత్పత్తులు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అలా టెక్నాలజీ అంత వచ్చింది ప్రపంచవ్యాప్తంగా. ఓకే. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వాటన్నింటి మీద వాళ్ళు ధ్యాస పెడతలేరు. ఇంకా దురదృష్టం ఏంటంటే 2015లోనే మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమీడియట్గా కమిటీలు వేసినారు. ఓకే. ధ్యాన్ చంద్ కమిటీ ఒకటి ఉంది, ఇంకో కమిటీ ఉంది, ఇంకో కమిటీ, 2-3 కమిటీలు వేసినారు. ఈ ఎఫ్సిఐకి సంబంధించినటువంటి అంశాల మీద, ధాన్యం సేకరణ మీద ఆ కమిటీలు ఇచ్చిన నివేదికలు ఏ ఒక్కటి కూడా వీళ్ళు ఇంప్లిమెంట్ చేయరు, అమల్లో పెట్టారు. ఓకే. వాళ్ళు వేసిన కమిటీలే రిపోర్ట్ ఇచ్చినాయి. ఏమి ఇచ్చినాయంటే ఉత్పత్తులు గణనీయంగా పెరుగుతున్నాయి, ఇంకా రేపు భవిష్యత్తులో ఇంకా పెరుగుతాయి, దీనికి సరిపడా మీరు గోదాముల సామర్థ్యాన్ని పెంచుకోండి ఎఫ్సిఐ. ఒకటి, ఇప్పుడు ఉండేటువంటి సిస్టంలో కవర్డ్ గోడౌన్స్ కాక, షెడ్లలో కాక, బయట పెట్టి బయట పెట్టి పైన కవర్లు కప్పి అట్లా పెట్టడం ద్వారా లాస్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ నష్టపోతుంది, చెడిపోతుంది ధాన్యం కానీ బియ్యం కానీ బయటికి ఎక్స్పోజ్ అయితే. అట్లా కాకుండా గోదాముల సామర్థ్యం పెంచుకోండి, మీరు శాశ్వత ప్రాతిపదికన గోదాములు కట్టండి అని చెప్పినారు. ఓకే. ఆ రికమెండేషన్ను ఆమోదించకపోగా, ఒక గోదామును కొత్తది కట్టకపోగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక ఎఫ్సిఐ నువ్వు గోడౌన్సే కట్టలే. ఓకే. కట్టకపోగా ఉత్తర భారతదేశంలో మొత్తం ప్రైవేట్ గోదాములు కట్టుకోనికే సైలోస్ అనేటువంటి పద్ధతిలో వర్టికల్ గోడౌన్స్ కట్టుకునేటువంటి పర్మిషన్స్ వాళ్ళకు అదాని గ్రూప్కి చేసినారు. ఓకే. అంటే ముందుగానే పంటలు వచ్చే కంటే ముందు, వ్యాపారం చేసే కంటే ముందు, రైతులతో కొనే కంటే ముందు, కొత్త వ్యవసాయ చట్టాలు వచ్చే కంటే ముందే ఇదంతా ఒక ప్లాన్గా జరిగింది. ఓకే. అంటే రేపు భవిష్యత్తులో కార్పొరేటీకరణ, కొత్త వ్యవసాయ చట్టాలు అమలైతే రైతులతో పోయి కొనేటువంటి విధానం, ఈ మొత్తం చట్రంలో వాళ్ళు ఉండి చేస్తే ఏమవసరం ఉంటుందో అటువంటి గోదాములను నిర్మాణం చేయడం మొదలుపెట్టేసినారు. చాలా భారీ ఎత్తున నిర్మాణాలు అయిపోయినాయి. ఓకే. ఇప్పుడు అంతిమంగా వాళ్ళు ఏం చేయబోతున్నారంటే, నిన్న మొన్నటి వార్తలు మనం చూస్తున్నాం, టోటల్గా ఈ ఎఫ్సిఐకి సంబంధించినటువంటి విషయం మొత్తంలో కూడా దాని పాత్రను తగ్గించేసి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ను కూడా నిర్గార్చేస్తారు. ఓకే. అదేవిధంగా బ్యాంకులు రుణాలు ఇచ్చేటువంటి దాంట్లో ఎస్బీఐతోనే డైరెక్ట్గా అదానీ గ్రూప్కు లింకేజ్ ఏర్పాటు చేస్తున్నారు. గ్రామీణ ఏమంటారు, మనం క్రెడిట్ ఏదైతే ఇస్తామో, క్రెడిట్ పాలసీ అయితే బ్యాంక్స్కి అగ్రికల్చర్ క్రెడిట్ పాలసీ ఉంటుందో నబార్డు డైరెక్షన్స్ ప్రకారంగా ఇప్పుడు నబార్డు ఎస్బీఐకి ఇస్తుంది. అవును. నబార్డ్ అనేటువంటిది నేషనల్ బ్యాంక్ ఫర్ రూరల్ అగ్రికల్చర్ బ్యాంకింగ్ అనమాట. ఎస్ సార్. ఇది భారతదేశంలో ఉండేటువంటి మొత్తం గ్రామీణ రైతాంగానికి రుణాలు కమర్షియల్ బ్యాంక్స్ ఇవ్వడం కోసం ఆ కమర్షియల్ బ్యాంకులకు లోన్ తక్కువ రేట్కి ఇస్తుంది నబార్డు. రైట్. ఉదాహరణకు 4%కి ఇస్తుంది నబార్డు ఎస్బీఐకి. ఎస్బీఐ రైతులకు ఇచ్చేటప్పుడు 7%, 8%కో ఇస్తారు. అయితే ఇప్పుడు ఎస్బీఐ ఏం చేస్తుందంటే తనకు పార్ట్నర్గా అదానీని కలుపుకుంటుంది. అంటే గ్రామీణ రైతులకు ఇచ్చేటువంటి అప్పులలో అదాని వచ్చి కూర్చుంటాడు ఇప్పుడు. ఓకే.
అంటే వెనకటికి ఊర్లలో మనం పెద్ద సావుకారుతో అప్పు తీసుకొని మళ్ళీ పండిన పంట సావుకారికి ఎట్లా తిరిగడుతుంటామో వడ్డీతో పాటు ఓకే ఇప్పుడు మళ్ళీ కార్పొరేట్ సావుకారుల పద్ధతిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, మరో రూపంలో తీసుకొస్తున్నారు, ఇంకో రూపంలో తీసుకొస్తున్నారు. ఓకే అసలు బ్యాంకింగ్ రంగంలోకి ప్రైవేట్, ఇప్పుడు బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడం వేరు, అవును అది చేసినారు మీరు పుణ్యాత్ములు ఆల్రెడీ. అది కాక ఉన్న జాతీయ బ్యాంక్ ఎస్బీఐ అంటే భారతదేశపు జాతీయ బ్యాంకు, అవును మెయిన్ బ్యాంక్, ఈ దేశానికి సంబంధించిన మెయిన్ బ్యాంకులోనే గ్రామీణ అప్పులు ఇచ్చేటువంటి కార్యక్రమానికి అదానీ గ్రూప్కు వాళ్ళు టైప్ చేసేసినారు, అయిపోయింది, అగ్రిమెంట్ ఈజ్ ఓవర్. ఓకే అంటే ఇట్లా ఒక్కొక్కటి ఒక ఆహార రంగం అనేటువంటిదే ఈ రోజు వరకు కార్పొరేట్ల చేతిలో లేకుండా ఉంది. అవును ఒక ఆహార రంగమే మిగిలింది దేశంలో. దాదాపు అన్ని కీలక రంగాలన్నీ కూడా కార్పొరేట్ల చేతిలోకి వెళ్ళిపోయినాయి. రైల్వేలు కానీ, విమానయానాలు కానీ, నేషనల్ హైవేస్ కానీ, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కానీ, కమ్యూనికేషన్స్, బిఎస్ఎన్ఎల్ కానీ, ఓకే ఇట్లా మీరు ఒక్కొక్క రంగం తీసుకుంటే రేపు ఎల్ఐసి కానీ ఒక్కొక్కటి కార్పొరేట్ల చేతులకు వెళ్ళిపోయినాయి. ఒక ఆహార రంగం మిగిలింది, చాలా పెద్ద రంగం, అవును కోటాను కోట్ల మంది జీవిస్తున్న రంగం, కోటాను కోట్ల మందికి జీవితం ఇస్తున్న రంగం, ఎస్ ఉపాధి ఇస్తున్న రంగం. సో ఈ ఆహార రంగం ఒక్కటి క్యాప్చర్ చేసేస్తే టోటల్ కంప్లీట్ ఇండియా ఎకానమీ మొత్తం కూడా కొద్దిమంది చేతుల్లోకి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ వాట్ దే ఆర్ ప్లానింగ్, అదే కంటెంప్లేట్ చేసినారు ఇప్పుడు. ఎస్ కాబట్టి వాళ్ళకి ఏంటంటేనంటే ఈ రాష్ట్రాలలో అత్యధికంగా వచ్చేటువంటి ఉత్పత్తులు వస్తున్నప్పుడు, మామూలుగా ఉత్పత్తి వచ్చినప్పుడు శబాష్ అని చెప్పి దానికి ఒక సిస్టమ్ పెట్టాలి. అయ్యా ఇప్పుడు వరి దేశవ్యాప్తంగా మనం అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది, ఓకే, వాళ్ళ ఆర్గ్యుమెంట్ని మనం కొద్దిసేపటికి అంగీకరిద్దాం. ఓకే ఓ 2-3 ఏళ్ళకి సరిపడా నిల్వలు ఉన్నాయి, బియ్యం మేము ఏం చేసుకోవాలని మంచి సంతోషం. మరి 2-3 ఏళ్ల ముందే నువ్వు అంచనా వేసుకోవాలి కదా. ఎస్ ఈ దేశంలో కడుతున్న ప్రాజెక్టులు ఎంత, ఈ దేశంలో కొత్తగా వస్తున్న ఆయకట్టు ఎంత, కొత్తగా పెరుగుతున్నటువంటి పంటల విస్తీర్ణం ఎంత, రాబోయేటువంటి ఉత్పత్తులు ఎంత, దాన్ని అంచనా వేసుకొని 2 ఏళ్ల ముందు 3 ఏళ్ల ముందు నుంచే నువ్వు రైతాంగానికి చెప్పాలి కదా, సన్నద్ధం చేయాలి కదా. ఎస్ సడన్గా స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేసినట్లు నువ్వు ఇవాళ నేను ఈ సీజన్ కొనను అని చెప్పి ముందే డిక్లేర్ చేసి ఇస్తే రైతులు ఎక్కడ పోవాలి. ఎస్ అందుకే మేము ఏం చెప్పినామంటే రైతులకి మనం అలవాటు చేసి ఈ దేశానికి, ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి ఏ పంటలు అవసరమో అవి ఆ మేరకు అవసరమయ్యే మేరకే పండించేటట్లు వాళ్ళని సుశిక్షితులను చేసి, ఆ మేరకు వాళ్ళకి క్యాలెండర్ ఇచ్చి, ఆ మేరకు వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చి, అయ్యా ఇవి పడితే మార్కెట్, ఇగో దీనికి మీకు అదనపు ఆదాయం వస్తుంది, ఇది చేద్దాం అని ఒప్పించే వరకు 1-2 సంవత్సరాలు రైతుల నుంచి వచ్చేటువంటి ఈ ఉత్పత్తులు వచ్చినా కేంద్రం తీసుకొని ఒక 5,000-10,000 కోట్లు భారమైనా సరే భరిస్తే ఓకే క్రాప్ డైవర్సిఫికేషన్, పంటల మార్పిడి అనేటువంటిది ఆశించిన మేరకు జరుగుతుంది, అప్పుడు సత్ఫలితాలు ఇస్తుందని చెప్పినాం. ఎస్ అది వాళ్ళు పట్టించుకుంటలేరు, గమనంలోకే తీసుకుంటలేరు. ఈ క్షణం నిర్ణయం తీసుకుంటే ఆ క్షణం ఇది ఇట్లే అమలు కావాలి, మీ ఇష్టం, మీ సాగు మీరు రావండి అంటారు. ఎస్ ఎట్లా సాధ్యం అది? ఎస్ ఇక్కడ కీలకమైన అంశం మంత్రి గారు, కరోనా కష్టకాలంలో దేశం కడుపు నింపే స్థాయికి తెలంగాణ ఎదిగిన సందర్భాన్ని మనం చూసాం. అయితే ఇలా ఎదిగిన తెలంగాణ రాష్ట్రానికి సాయం చేయాల్సింది పోయి మనసుకు గాయం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ రైతును అవమానిస్తున్న సందర్భం కూడా అడుగడుగునా కనిపిస్తోంది. రైతు పండించిన ధాన్యానికి డిమాండ్ లేదని, నూకలు అలవాటు చేయండి మీ ప్రజలకని చేస్తున్న ప్రకటనలు ఏవైతే ఉన్నాయో వీటిని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? తెలంగాణ సమాజం వీటిని ఎట్లా అర్థం చేసుకుంటుంది? వాళ్ళ వైఖరి నేను ఇంతకుముందు చెప్పినట్లు పూర్తిగా ప్రజా వ్యతిరేక వైఖరి, రైతాంగ వ్యతిరేక వైఖరి. రైతుల ఆత్మ వాళ్ళకి అర్థం కాదు, రైతుల గోస వాళ్ళకి అర్థం కాదు, చాలా హేళనగా మాట్లాడుతుంది. अरे हम क्या करते भाई लेके, आप कुछ तो भी आदत कर दो आपके लोगों को, जब बॉयल राइस ही आता आपके पास तो बॉयल राइस ही खिला दो उनको, ज़्यादा कनकी आता कनकी खिला दो, आपकी मर्जी, हम क्या करेंगे, ఇట్లా మాట్లాడతారు. మీ ప్రజలకు అలవాటు చేయండి, మేమేం చేసుకుంటామండి అంటాడు. ఇంత దుర్మార్గంగా మాట్లాడతారు. యాక్చువల్గా 2014 ముందు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, మోడీ గారు ఒక 6 నెలల ముందు నుంచి ప్రైమ్ మినిస్టరియల్ క్యాండిడేట్గా, ఎన్డీఏ క్యాండిడేట్గా ఆయనను వాళ్ళ పార్టీ డిక్లేర్ చేసుకుంది, పార్లమెంటరీ బోర్డు డిక్లేర్ చేసి ముందుకు వెళ్ళిపోయినారు వాళ్ళ ఎన్డీఏ పక్షాలన్నీ. ఎస్ సెప్టెంబర్లో వాళ్ళు గాంధీనగర్లో అఖిల భారత స్థాయిలో రైతుల సదస్సు పెట్టినారు మోడీ గారి నేతృత్వంలో. ఆయన గుజరాత్ చీఫ్ మినిస్టర్, ఓకే ప్రైమ్ మినిస్టరియల్ క్యాండిడేట్ ఆఫ్ ఫ్యూచర్ ఎలక్షన్స్. ఎస్ భారతదేశంలో ఉండేటువంటి 542 జిల్లాల నుంచి వాళ్ళు రైతులను పిలుచుకున్నారు. ప్రతి జిల్లా నుంచి కొంత పార్టిసిపేషన్ ఉండేట్లు ఎన్షూర్ చేసుకున్నారు. ఓకే అక్కడ రైతు సదస్సు జరిగింది. ఆ రైతు సదస్సులో మాట్లాడినారు, మోడీ గారు మాట్లాడినారు, అకాలీ నేతలు మాట్లాడినారు, అదే వేదిక మీద అందరు కలిసి మాట్లాడినారు. వాళ్ళు ప్రధానంగా అప్పుడు అక్కడ ఉన్నది అకాలీ వాళ్ళు, గుజరాత్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మిగతా దేశవ్యాప్తంగా వచ్చినారు. ఏం చెప్పినారంటే, కష్టకాలంలో ఉన్నప్పుడు రైతులు పంటలు పండించి మనల్ని ఆదుకుంటున్నారు,
పంటలు బాగా వచ్చినప్పుడు కూడా మనం రైతులు మీరు పంట పండియకండి అని చెప్పే బదులు మనకు నష్టమైనా సరే కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. మన్మోహన్ సింగ్ గారు రైతులతో ఉత్పత్తి ఎక్కువ వచ్చినా మనకు ఒకవేళ అవసరం లేకున్నా మనం భరించి తీసుకోవాలి. రైతులు పంట పండించే వాళ్ళని పంట పండియొద్దని చెప్పకూడదు కదా. ఎస్. కాబట్టి రైతులను నిరాశపరచకుండా ముందు మనం తీసుకుందాం, దాన్ని ఇంకో రూపంలో ఆలోచించుకుందాం. మీరు ఆ పని చేస్తలేరు. మన్మోహన్ సింగ్ గారిని ప్రశ్నించినారండి ఇప్పుడు ఉండేటువంటి ప్రధానమంత్రి గారు, వారి పార్టీ. ఎస్, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రశ్నించారు, ప్రధానిగా ఉన్నప్పుడు దాన్ని అమలు ప్రధానిగా ఉన్నప్పుడు దాన్ని అమలు చేస్తలేరు. ఎస్, వాళ్ళే చెప్తున్నారు మీ సాగు మీరు రావండి, రైతులు మాకేం సంబంధం అని మాట్లాడుతున్నారు. అంటే ఇంత నేను అందుకే మొన్న చెప్పినాను, కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి తన నిజ వైఖరిని ప్రజల ముందు చూపించుకొని ఏహ్యాభావం కలిగించుకోవడం కోసం వాళ్ళకి 130 ఏళ్ళు పట్టింది. కానీ 100 ఏళ్లకు సరిపోయినటువంటి అబద్ధాలు, 100 ఏళ్లకు సరిపోయినటువంటి మోసాలను ఇలా అధికారంలో ఉండేటువంటి బీజేపీ పార్టీ చేస్తూ ఉంది. ఇది భారత జాతి క్షమించదండి. ఓకే, చాలా దుర్మార్గం ఇది. ఎస్, ప్రజలను ఇంత వంచి ఇంత అవసరార్థం వాడుకోవడం, 2 కోట్ల ఉద్యోగాలు ఉట్టి ఎలక్షన్ కోసం అంత తేలికగా మాట్లాడిస్తారు ఎవరైనా? ఒక మామూలు గ్రామంలో సర్పంచ్కి పోటీ చేసేటువంటి వ్యక్తి కూడా జిమ్మేదారుతో మాట్లాడతాడు. నేను మాట ఇస్తే రేపు పొద్దున ఇది నా వల్ల అవుతుందా కాదా, నాకు శక్తి సరిపోతుందా లేదా, 1-2 సార్లు ఆలోచన చేసి నా వల్ల కాకపోతే మా ఎమ్మెల్యేకి చెప్పానని ప్రయత్నం చేస్తా అంటాడు. మాట ఎందుకైనా మంచిది, రేపు పొద్దున మళ్ళీ తను తప్పు పట్టకుండా. ఎస్, అరే దేశాన్ని వెళ్ళేటువంటి ప్రధానమంత్రి నోటి నుంచి వస్తుంది మాట, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అలవోకగా చెప్పేస్తాడు. తర్వాత మాట్లాడితే వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఇప్పుడు ఉండేటువంటి హోంమంత్రి అరే ఎన్నికల కోసం మస్తు చెప్తాం బైకి ఇవన్నీ అని మాట్లాడతారు. జుమ్లా థా అంటారు. గింత తేలికగా, గింత గంభీరత లేకుండా, గింత చులకనగా ప్రజలను చాలా చైతన్యం లేనటువంటి వాళ్ళుగా భావించి మాట్లాడేటువంటి వాళ్ళు ఈ దేశాన్ని ఏలడం అంటే అదే దురదృష్టం. ఎస్, అదే బాధాకరం. ఎస్, ఇక్కడ మరో కీలకమైన అంశం మంత్రి గారు, వరి వేయండి కొనిపించే బాధ్యత కేంద్రంతో మాది అని చెప్పిన వాళ్ళని మనం చూసాం. కొనిపించే బాధ్యత మాది అని చెప్పిన వాళ్ళు కనిపించకుండా పోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఈరోజు మళ్ళీ పెద్ద ఎత్తున దిగుబడి రాబోతున్న ఈ తరుణంలో అలాంటి వారికి మీరేం చెప్తారు? వాళ్ళ ప్రస్తావన తీసి వాళ్ళ గురించి మాట్లాడడం కంటే కూడా అటువంటి స్థాయి లేనటువంటి వాళ్ళను ఒక రాజకీయ పార్టీ, జాతీయ పార్టీ ఒక రాష్ట్రానికి బాధ్యులుగా పెట్టుకోవడం అంటే అది వాళ్ళ అధమస్థానాన్ని తెలియజేస్తుంది. అది రైతాంగం గుర్తించాలి. రైతులు కూడా అటువంటి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఎక్కువ మంది నమ్మలేదు, కానీ నమ్మిన కొద్దిమంది అయినా ఇలా భంగపడ్డారు. ఓకే, ఎక్కువ మంది నమ్మిన కొద్దిమంది అయినా ఇలా భంగపడ్డారు. చివరికి ఆ పార్టీకి పట్ల అభిమానం ఉండేటువంటి రైతులు కూడా కొంతమంది అరే అనవసరంగా వీళ్ళు ఇట్లా చేశారు కదా అనేటువంటి ఒక అపరాధ భావంలో ఉన్నారు. ఇలా ఏం జిమ్మేదారండి వాళ్ళకి? ఆయన ఏం మాట్లాడిన ఆ రోజు మాట్లాడేటప్పుడే మనం చెప్పినాం, ఈయన ఇవాళ ఇట్లా మాట్లాడుతున్నాడు కానీ ఈయనది ఏం బాధ్యత, నెత్యా కత్యా అయినదని చెప్పాను. ముఖ్యమంత్రి గారు అన్నారు, నేను చెప్పినాను. ఏం బాధ్యత ఉంది, నాకు ఏం జిమ్మేదారి ఉంది, ఏం జిమ్మేదారి తీసుకొని రేపు కొనిపిస్తాడు? ఇలా మాట్లాడుతుండు రైతులు రెచ్చగొట్టడానికే. రేపు రైతులు తీరా పంట పండించినాక కొనుగోలు లేని టైంలో వాళ్ళు ఆక్రోశానికి వస్తే, ఆందోళన జరిగితే ఆందోళన తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోవాలనే దురుద్దేశంతో ప్రవర్తిస్తున్నారు వీళ్ళు తప్పిస్తే రైతుల శ్రేయస్సు వీళ్ళకి పట్టదు. కాబట్టి వీళ్ళని పట్టించుకోకండి, వీళ్ళ మాట వినకండి అని చెప్పినాం మనం. వాళ్ళ మాట వినలేదు కాబట్టి రైతులు దాదాపు పోయిన సంవత్సరం సుమారు 53 లక్షల ఎకరాలలో వరి వేస్తే యాసంగిలో ఓకే మనం చాలా వివరించి రైతాంగానికి చాలా కఠినంగా చెప్పినాం, సమృద్ధితో చెప్పినాం, అర్థమయ్యేటట్టు చెప్పినాం, చాలా రకాల ప్రయోగాలు చేసి చెప్పినాం. ఇంత చేసి ఇంత ప్రయత్నం చేయంగా 35,80,000 ఎకరాలలో మాత్రమే వరి వచ్చింది సార్. ఓకే, అంటే సుమారు 18 లక్షల పైచీలకు ఎకరాల్లో రైతులు స్వచ్ఛందంగా వరి వేయలే. ఓకే, ఈ పుణ్యాత్ముని మాటని నమ్ముకొని వాళ్ళు కూడా వేసింది అనుకోండి, ఇంకా ఎంత రావాలి ఉత్పత్తి? ఇప్పుడు వేసిన దాంట్లో కూడా ఈ 35 లక్షల ఎకరాల 35,80,000 ఎకరాలలో కూడా కొంత సీడ్కి పోతుంది, కొంత సెల్ఫ్ కన్జంప్షన్ పోతుంది, కొంత సన్నాలు ఉన్న ప్రాంతంలో మిల్లర్స్ అయిపోతుంది. మనకు మార్కెట్కి వచ్చేది మేము ఆశించేది మేము అనుకునేది ఒక 60-70 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుంది అనుకుంటున్నాం. ఓకే, సో ఆ మార్కెట్కి వచ్చే ఆమందమే వీళ్ళు కొనాల్సి వస్తుంది. దానికే వీళ్ళు ఇంత తకపక చేతకాక చేతులు ఎత్తేస్తే వీళ్ళు దేశాన్ని నడుపుతారని నాకు అర్థం కాదు. ఒక రాష్ట్రంలో వచ్చేటువంటి పంటను మేనేజ్ చేయడానికి చేత కాదు, అది రాజ్యాంగపరమైన విధి. ఎస్, ఏమనంటే మీరే రాష్ట్రమే కొనండి అంటారు. రాష్ట్రం కొనడానికి ఈ దేశ రెగ్యులేటరీ సిస్టంలో రాష్ట్రం కొనేది ఉందా? మార్చండి మరి, ఎఫ్సిఐ చట్టాన్ని మార్చేసి రాష్ట్రాల బాధ్యతని చేయండి. పార్లమెంట్లో చట్టం పెట్టండి, ఎందుకో పెట్టలేరు మరి. ఎస్, చట్ట సవరణ చేయండి, మాకు సంబంధం లేదు, రాష్ట్రాలు ఏనండి, చేతులు ఎత్తేయండి. అప్పుడు రాష్ట్రాలు ఏం చేయాలో చేసుకుంటాయి. బాధ్యత నీతోనే పెట్టుకుంటావు, చట్టం నీ చేతిలో ఉంటుంది, అమలు చేసేది నీకుంటుంది, హక్కు నీకుంటుంది, పని రాష్ట్రాలను చేయమంటావా? చేతగాంధనం కాదు ఇది, అసమర్థత కాదు ఇది, కేంద్రాన్ని తప్పించుకునే ధోరణి కాదు, ముఖం చాటేసే ధోరణి కాదు.
ఎంత ధైర్యంగా చెప్పాలి ఒక ప్రధానమంత్రి, ఓ దేశ కేంద్ర మంత్రి, ఆహార సరఫరాల మంత్రి. అధైర్య పడకండి, వస్తే వచ్చింది, మనం మార్చుకుందాం, పంటలు మార్చుకుందాం, నెక్స్ట్ ఇయర్ రైతులారా వేరే వేయండి, మనకి ఎక్కువ ఉన్నాయి, ఈసారి కొంటాం, కానీ మరోసారి ఇట్లా ఇబ్బంది ఉంటుంది, మీరు దయచేసి అర్థం ఒక మాట మాట్లాడాలి కదా. మేము చెప్పినాం ఇదే మాట, నువ్వు స్టేట్మెంట్ ఇవ్వయా, రైతులారా మేము కొనలేని పరిస్థితి, మీరు పంట వేయకండి అని నువ్వు చెప్పవా అని చెప్పినాం. ఓకే, హమ్ కైకు బోలేంగే ఓ బాత్ ఆప్ బోలో, ఆప్కి సర్దద్ది హమ్కునే మాలో ఉంటాడు. ఓకే, ఇంత తుచ్చమైన రాజకీయమా? ఇప్పుడు ఏది యథార్థమా, ఆ యథార్థం నువ్వు చెప్పనికే నీకేం బలహీనత? రైతులకు చెప్పొచ్చు కదా. రైతులను చైతన్యపరచాల్సిన బాధ్యత కూడా ఉంది కేంద్ర ప్రభుత్వం ఉంది కదా. క్రాప్ డైవర్సిఫికేషన్ అని నువ్వే చెప్తున్నావు, పంటల వైవిధీకరణ జరగాలి, పంట మార్పు జరగాలని నువ్వే చెప్తున్నావు. పంట మార్పు కోసం మేము ఆయిల్ పామ్కు పెద్ద ఎత్తున ముందలిపోతామా, 100% సబ్సిడీ అంటే 100% సబ్సిడీ లేదంటావు. పంటల మార్పిడి చేయమంటావు, దానికి ప్రోత్సాహం ఉండదు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర మంత్రి ప్రకటన చూస్తూ ఉంటే, ప్రకటన ఇటీవల మనం చూసాం, తెలంగాణలో పండుతున్న బాయిల్డ్ రైస్కి దేశీయంగా కానీ అంతర్జాతీయంగా డిమాండ్ లేదని ఏదైతే వాదన వినిపిస్తున్నారో ఆ వాదనలో ఏమైనా వాస్తవం? అది శుద్ధ తప్పండి. ఒకటి దీంట్లో ఒక విషయం ఏంటంటే, స్వదేశంలో మన దేశంలో బాయిల్డ్ రైస్ తింటూ వచ్చినటువంటి ప్రజలు క్రమేణా బాయిల్డ్ రైస్ను తినడం తగ్గించినారు. ఓకే, అది తమిళనాడులో కానీ కేరళలో కానీ ప్రధానంగా. మనది అక్కడ పోయేది, కేంద్రం సేకరించి అక్కడ పంపించేది బాయిల్ చేసి. అక్కడ 2 కారణాల చేత, ఒకటి వాళ్ళ దగ్గర స్వయం వినియోగం పెరిగింది, ఏది సన్నాలు. 2 వాళ్ళ సొంత పంట వస్తుంది. ఈ కారణం చేత వాళ్ళు బాయిల్డ్ రైస్ తగ్గించినారు. ఓకే, అప్పుడు కేంద్రం ఏం చేయాలి, విదేశాలలో అవసరం ఉండేటువంటి ప్రజలకు పంపించాలి. చాలా దేశాలలో బియ్యం అవసరం ఉన్నాయండి. ఆఫ్రికన్ కంట్రీస్లో కానీ, నార్త్ అమెరికన్ కంట్రీస్లో కానీ, ఏషియన్ కంట్రీస్లో కానీ బియ్యం తింటారు ప్రజలు. మరి వాళ్ళకి బియ్యం అవసరం ఉంటాయి కదా. ఓకే, ఎక్స్పోర్ట్ చేయాలి కదా. మనకు నూనెలు అవసరం ఉన్నాయి, తెచ్చుకుంటలేం, దేశం మీద పడి, ఇండోనేషియా మీద, మలేషియా మీద ఆధారపడి మనం వంట నూనెలు దిగుమతి చేసుకుంటలేం. ఆఫ్రికా మీద, ఆస్ట్రేలియా మీద రకరకాల వంట నూనెలు తెచ్చుకుంటున్నాం. ఆయిల్ పామ్తో పాటు కుసుమ నూనె కానీ, నువ్వుల నూనె కానీ, పల్లి నూనె కానీ దిగుమతి చేసుకుంటున్నాం. ఓకే, సంవత్సరానికి 80-90 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన తినే నూనె దిగుమతి చేసుకుంటున్నాం విదేశాల నుంచి. మరి వాళ్ళకి అవసరం ఉన్న బియ్యం పెట్టడానికి నీకు చేత కదా. ఓ రూపాయి అటో ఇటో సర్ది పెట్టాలి, రైతులతో నుంచి అయితే వెళ్ళిపోతుంది కదా, స్టాక్స్ పోతాయి కదా. ఇప్పుడు 3 ఏళ్ల స్టాక్ నువ్వు ఏంటికి పెట్టుకున్నావు? మరి 3 ఏళ్ల స్టాక్ ఎందుకు పెట్టుకున్నావు? మొన్న సుప్రీంకోర్టు ఏం చెప్పింది? కరోనా టైంలో చెప్పింది, అరే దేశంలో జనం ఇంకా 20-22 కోట్ల మంది జనానికి పూటకు బువ్వ దొరుకుతలేదు, తిండి దొరుకుతలేదు. హంగర్ ఇండెక్స్లో ఇంకా దారుణంగా, హంగర్ ఇండెక్స్లో కింద పడి ఉన్నాము. కరెక్ట్. ఓ దిక్కు స్టాక్స్ పెట్టుకొని 3 ఏళ్ళకి సరిపోయే స్టాక్స్ ఉన్నాయని గంభీరంగా చెప్తావు, ఇంకో దిక్కు ఆకలి ఉన్న జనం ఉన్నారు. నువ్వు ఆ ముష్టి 6 కిలోలు ఇచ్చే బదులు 60-20 కిలోలు ఇస్తే నీ ములేపోతుందా? పేదోడికి స్టాక్స్ ఉన్న బియ్యాన్ని 60 కిలోలు ఇయ్యడానికి నీకు చేత కాదే. మరి 6 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ల లోన్లు మాఫీ చేయడానికి చేతనవుతుందా? ఇదా మీ సింగారం? 100% ప్రజా వ్యతిరేకమైన ప్రభుత్వం ఇది. ఇటీవల కాలంలో మీరు కూడా ఢిల్లీ వెళ్ళారు, మంత్రివర్గంతో పూర్తి స్థాయిలో అక్కడ సంప్రదింపులు జరిపిన సందర్భం మనం చూసాం. కేంద్ర మంత్రిని కూడా నిలదీసిన పరిస్థితి చాలా స్పష్టంగా తెలంగాణ సమాజం చూసింది. అయితే ఈ క్రమంలో తెరపైకి తీసుకొచ్చిన మరొక వాదన, గత సీజన్లో అగ్రిమెంట్ చేసుకున్న ధాన్యాన్నే తెలంగాణ ప్రభుత్వం ఇంకా కేంద్ర ప్రభుత్వానికి అందించలేదు, ఎఫ్సిఐకి అందించలేదని చేస్తున్న ప్రకటనలో వాస్తవమేత? దీని మీద నేను ఆయనకే చెప్పినాను, మంత్రి గారికే లోపల చెప్పినాం మా డెలిగేషన్లో మాట్లాడేటప్పుడే. మీ వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, ఇది న్యాయమేనా? ఇప్పుడు మా పాత్ర ఏంది? ధాన్యం కొన్నది మీరు, బియ్యం పట్టించింది మిల్లర్ల మిల్లింగ్ ఛార్జ్ కూడా మీరే ఇచ్చుకుంటారు, మాకు సంబంధం లేదు. అవును, మీరు పట్టించుకున్న మీ బియ్యం మీరు కేంద్రానికి మీరు తీసుకుపోవాలి. మేము మూటలు కట్టుకొని భుజాల మీద మొచ్చుకొచ్చి మీ ఇంటికి ఆడేస్తామా? ఇట్ ఈజ్ యువర్ జాబ్. రాష్ట్రం ఇయ్యలేదు అనే మాట ఎందుకు వస్తుందని నేను అడిగిన. ఓకే, ఇన్ వాట్ వే వీఆర్ కన్సర్న్? మేము రాష్ట్ర ప్రభుత్వం మాతో నిల్వబెట్టుకొని మేము చెప్పిన బియ్యం మాతో పెట్టుకుంటే పిల్లలు పెడతాయని అడిగిన. బియ్యం పిల్లలు పెడతావా మాకు, లేకుంటే డబ్బులు వస్తాయా మాకు రాష్ట్రానికి? ఓకే, ఎందుకు పెట్టుకుంటాం మేము? డజన్ ఉత్తరాలు రాసిన చూడని ముఖం మీద చూపించినాం. ఓకే, దానికి ఆయన ఇచ్చిన సమాధానం డజన్ ఉత్తరాలు. వాళ్ళ అధికారుల దిక్కు చూస్తున్నాడు వింతగా. ఓకే, అడగండి, ఈ ఉత్తరాలు రాసినామా లేదా? మీ బియ్యం రెడీగా ఉన్నాయి, పట్టి పెట్టినాము, మాతోన జాగా సరిపోతలేదు, పెట్టుకోనికే మా దగ్గర ధాన్యం పెట్టడానికే జాగా సరిపోక మేము స్కూళ్ళల్లో పెట్టినాం, కాలేజీలలో పెట్టినాం, కరోనా ఉండే కాబట్టి అవి నడవలేదు కాబట్టి రైతు వేదికలలో పెట్టినాం, మార్కెట్ గోడౌన్లలో పెట్టినాం, బయట కవర్లు కప్పి పెట్టినాం, రైస్ మిల్లర్ల దగ్గర జాగా సరిపోతే లోకంలో 7 జాగా ఉంటే ఆడ పెట్టినామయ్యా.
పట్టినట్లు మీరు తీసుకపోతే మాకు రైస్ మిల్లర్స్ దగ్గర కూడా అక్కడ జాగా సేవ్ అవుతుంది, తీసుకపోండి అని 12 ఉత్తరాలు రాసినాం. ఒక డజన్ ఉత్తరాలు రాసినాం. ఓకే, తీసుకపోలేదు. వాళ్ళు తీసుకపోకపోవడానికి కారణం ఏంటంటే, ఒకటి రైల్వే ర్యాక్స్ పెట్టడానికి, వ్యాగన్స్ పెట్టడానికి వాళ్ళకి ఫర్టిలైజర్ మూవ్మెంట్ కోసం ఆ టైంలో వాళ్ళు రాంగ్ టైంలో వాడుకున్నారు. ఫర్టిలైజర్ మూవ్మెంట్ కోసం ర్యాక్స్ని వాడుకున్నారు కేంద్ర ప్రభుత్వమే. నిలదీస్తే అప్పుడు ఆయన ఏమంటాడంటే, వాళ్ళ అధికారి చెప్తాడు అప్పుడు ఆయనకు, మనం ఆ పర్టికులర్ టైంలో మనకు ర్యాక్ మూవ్మెంట్ డిఫికల్ట్ ఉండే సార్, ఫర్టిలైజర్స్ మూవ్ చేసినాం అందుకని పెట్టలేకపోయినాం అని చెప్తారు. మరి బాధ్యత మీది పెట్టుకొని, తప్పు మీది పెట్టుకొని మేము పెట్టలేదని ఎట్లా మాట్లాడతారని చెప్పిన. ఓకే. సో తెలంగాణ ప్రభుత్వము ఒప్పందం ప్రకారంగా వాళ్ళకు గత సీజన్కి సంబంధించినటువంటి బియ్యం పెట్టలేదు అనేటువంటి మాట అసలు మాట్లాడడానికే హేతుబద్ధత లేదు. ఓకే, మన మీద లేదు ఆ బాధ్యత బేసికల్గా. ఓకే, నువ్వు పట్టించుకొని నువ్వు తీసుకుపోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఓన్లీ ఫెసిలిటేట్ చేస్తుంది. యంత్రాంగం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి, మీ కేంద్రానికి యంత్రాంగం ఉండదు కాబట్టి రాష్ట్ర యంత్రాంగం కేంద్రం కోసం పనిచేస్తుంది అంతే. ప్రభుత్వ బాధ్యత కాదు అది. ఓకే, అది వాళ్ళ బాధ్యత, వాళ్ళు పట్టించుకోవాలి, వాళ్ళు తీసుకుపోవాలి. అప్పటికే మన మీద భారం పడుతుంది. వాళ్ళు ఇచ్చే వరకు డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, వాళ్ళు ఇచ్చినాక మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ మధ్యలో ఇంట్రెస్ట్ అంతా దాదాపు ప్రతి ఏడు 1000 కోట్ల రూపాయల భారం పడుతుంది మన మీద. ఓకే, రాష్ట్ర ప్రభుత్వం మీద. మన రైతుల ధాన్యం కొంటున్నారు అనేటువంటి ఏకైక కారణం చేత మనం 1000 కోట్ల రూపాయల నష్టాన్ని భరిస్తున్నాం. 800 నుంచి 1000 కోట్లు పడుతుంది ప్రతి సంవత్సరం. ఎస్, ఇప్పటికే మనం చూస్తున్నాం గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే ఢిల్లీలో ఉన్న పార్లమెంటు వరకు కూడా అనేక రూపాల్లో ఉద్యమం మరింత ఉధృతమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వ వైఖరిలో ఏమైనా మార్పు కనిపిస్తుందా? అదే వైఖరి కనుక కొనసాగితే రానున్న రోజుల్లో ఈ ఉద్యమం ఎలాంటి రూపాన్ని తీసుకునే అవకాశం ఉంది? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క భావ వ్యక్తీకరణకు వాళ్ళకు ఉండే అభిప్రాయాలు చెప్పడానికి ప్రజాస్వామ్యబద్ధంగానే చెప్పాలి. అవన్నీ ప్రక్రియలు అయిపోయినాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే దీక్ష కూర్చున్నారు గతంలో. అవును, రాష్ట్ర క్యాబినెట్ కూర్చున్నది సెప్టెంబర్ అక్టోబర్ మాసం ఇందిరా పార్క్ వద్ద. ఇటీవల కాలంలో మొత్తం ప్రతి గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు మొత్తం మంత్రిమండలి, ముఖ్యమంత్రి గారు మొత్తం తీర్మానాలు చేసి, విజ్ఞప్తులు చేసి ప్రధానమంత్రికి పంపిస్తుంది, కేంద్రానికి పంపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఫీల్డ్ మీద రైతులందరూ కూడా ఆందోళనలు చేస్తున్నారు, నిరసన దీక్షలు చేస్తున్నారు, అనేక రూపాలలో ఆందోళన చేస్తున్నారు. మళ్ళీ తెలంగాణ సమాజం అంతా ఆందోళన పథం పట్టింది. అంటే కష్టం చేసి పంట పండించి పచ్చబడేది తెలంగాణ, బాగా పురోగమిస్తున్నామని ఇట్లా కొద్దిపాటిగా ఇట్లా మనం సంతోషపడుతున్నామో లేదో మళ్ళీ మనం దుఃఖపడేటువంటి పరిస్థితులు కల్పిస్తున్నారు. ఈ తప్పని పరిస్థితులలో ఈ ఆందోళన తప్పలేదు కాబట్టి తెలంగాణ రైతాంగం కూడా అర్థం చేసుకొని మరి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని అనేక కార్యక్రమాలు రైతాంగం అమలు చేస్తున్నారు. అందులో భాగంగా నిరసన దీక్షలు రేపు కూడా ఉన్నాయి. ఓకే, ఎల్లుండి మొత్తం తెలంగాణ వ్యాపితంగా పల్లెలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చావుడప్పు కొట్టి దండోరా వాయించి ప్రతి ఇంటి మీద నల్ల జెండాలు ఎగరేసి తెలంగాణ సమాజం తన పూర్తి స్థాయి నిరసనను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బాధ్యత ధాన్యం సేకరణ అనేది అన్ని రాష్ట్రాల్లో కూడా అదే కొనసాగుతోంది. అనేక దశాబ్దాలుగా కూడా కొనసాగుతున్న సందర్భం మనం చూస్తున్నాం. కానీ కేంద్రంలో గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కూడా ఆ ప్రక్రియను కొనసాగించిన సందర్భాన్ని మనం చూసాం. కానీ ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాదన్నట్టు కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆ వైఖరిని ఎట్లా చూడాల్సి? వాళ్ళకి తల తెలియదు, తోక తెలియదు, అరుపులు కేకలు తప్పిస్తే బాధ్యత ఎవరు మాట్లాడుతుందండి? అసలు ఒక జాతీయ పార్టీ చేయాల్సిన పనేంది? కేంద్రంలో ఉండేటువంటి ఒక ప్రభుత్వము, ఆ ప్రభుత్వాన్ని నడిపే పార్టీకి వ్యతిరేకంగా వీళ్ళు యుద్ధం చేయాలంటే వీళ్ళు ఎత్తుకోవాల్సిన అంశాలేంది? ఒకటనే ఎత్తుకుంటున్నా? వాళ్ళ సొంత పార్టీ అధ్యక్షుడిని చాలా హీనాతిహీనంగా మాట్లాడితే కూడా వీళ్ళు రియాక్ట్ అయ్యేటువంటి సోగిలేదు వీళ్ళకు. ఓకే, మానవతా దృష్టితో ఒక సహజమైనటువంటి స్పందనగా కేసీఆర్ రియాక్ట్ అయితేనే రాహుల్ గాంధీ మీద వాడు ఎవడో పనికిమాలినోడు మాట్లాడితే ముఖ్యమంత్రి గారు ఒక మానవతావాదిగా చాలా తీక్షణంగా రియాక్ట్ అయ్యారు. అవును, ఈ రియాక్ట్ అయిన దాని మీద వీడు రియాక్ట్ అవుతాడు ఇక్కడ ఉన్నోడు. అది సంస్కారం వాళ్ళది. కాబట్టి వాళ్ళకి ఎంతసేపు వ్యక్తిగత అజెండా, వ్యక్తిగత ఘర్షణ, వ్యక్తిగతమైనటువంటి దాడి, వ్యక్తిగత దూషణలే తప్ప తెలంగాణ ప్రాతిపదికగా జాతీయ స్థాయిలో ఉండేటువంటి ఒక పార్టీ చేస్తున్న అన్యాయాలు ఏంది, వాటిని నిలదీయడానికి ఏం చేయాలి, ఇది ప్రాతిపదిక వాళ్ళకి కాదు. ఓకే, ఇది వాళ్ళ అజెండానే కాదు. తెల్లారితే పొద్దు ముగ్గితే కేసీఆర్ను తిట్టాలి, బదనాం చేయాలి, విమర్శలు చేయాలి, సంస్కారహీనంగా మాట్లాడాలి. దీనికి మించి ఒక మెట్టు
ఎదిగినటువంటి విధంగా వాళ్ళు ఎక్కడ కూడా ప్రవర్తిస్తలేరు. ఓకే అంశాలు ప్రస్తావించాలి కదా. కేంద్రం వల్ల ఈ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయాల పరంపరను ఒకనాడని ప్రశ్నించండి. విభజన చట్టంలో పెట్టి అమలు చేయని అంశాలు కావచ్చు, ఓకే మాట ఇచ్చి అమలు చేయని అంశాలు కావచ్చు, మన ట్యాక్స్ డెవల్యూషన్ సకాలంలో మనకు రాని విషయం కావచ్చు, మన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మీద షరతులు పెట్టి మనకు లోన్లు రాకుండా ఆటంకాలు కల్పించే విషయం కావచ్చు. ఎన్ని అంశాలు లేవు, వందల విషయాలు ఉన్నాయి. తెలంగాణకు ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం సహకరించక తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలకు ఇబ్బంది కలిగించేటువంటి విధంగా వాళ్ళ యొక్క చర్యలను ఒక్కనాడన్నా వీళ్ళు నిశ్చితంగా విమర్శిస్తున్నా లేదు, అది లేదు. ఓకే లేదు అది. కాబట్టి కాంగ్రెస్ ఒక జాతీయ పార్టీగా తెలంగాణలో వ్యవహరిస్తలేదు. ఓకే తెలంగాణలో వాళ్ళు కొంతమంది గుంపు ముఠా టీఆర్ఎస్కు కేసీఆర్కు వ్యతిరేకంగా పనిచేసేటువంటి ఒక ముఠాగా ఉన్నారు తప్ప దానికి ఒక రాజకీయ ఏమంటారు అభినివేశం కానీ రాజకీయ పరంగా ప్రజల కోసం ఒక విశ్వాసం కల్పించేటువంటి రీతిలో ఒక ప్రత్యామ్నాయమైనటువంటి విధానాలను ప్రజల ముందు పెట్టేటువంటిది లేదు. ఓకే ఎంతసేపు 24 గంటలు తిట్టుండే తప్ప ఒకడన్నా మాట్లాడతాడా? కేసీఆర్ కట్టిండు, కాళేశ్వరం కట్టిండు, అంతకు మించిన గొప్ప పని మా ప్రణాళికలో ఇది ఉంది అని ఒకటి చెప్పమనండి రేపు. ఓకే కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమం ఉంది, భారతదేశంలో ఎవడు చేస్తలేడు. దానికంటే గొప్ప సంక్షేమం చేయగలిగేటువంటి అవకాశం ఉంది, ఇగో ఈ రూపంలో మేము ఇది చేస్తామని చెప్పమనండి ఒకడిని. ఏ రంగంలో ఒక గొప్పగా ధీటైనటువంటి కేసీఆర్ను మించినటువంటి కేసీఆర్కు మించిన ప్రజాదరణ పొందగలిగేటువంటిది ఒక పథకమో లేకుంటే ఒక గొప్ప కార్యమో లేకుంటే ఒక గొప్ప ఆకర్షణనో ప్రజలకు చెప్పగలగలరు? కేసీఆర్ ఇది చెప్పిండు చేయలే, కేసీఆర్ అట్లా చెప్పిండు ఇట్లా చేసిండు, కేసీఆర్కి ఇదే చేసిండు, కేసీఆర్కి ఇది చేయలే, ఇదేనా 24 గంటలు? ఓకే ఇప్పుడు విపక్ష పార్టీగా ప్రభుత్వం యొక్క పొరపాట్లు ఏమైనా ఉంటే ఎత్తి చూపడం వేరు, పొరపాట్లను ఎత్తి చూపే బాధ్యత వేరు. విపక్షంగా ఎస్ అస్తమానం విపక్షపాత్ర మర్చిపోయి దూషణలకు దిగడము, తూకిత మైకిత అని చెప్పి స్ట్రీట్ ఫైట్ కోసం సిద్ధం ఉన్నాం మీరు రాండి అన్నట్లు ఎగదోసి మాట్లాడడం, ఎగతాళి చేసి మాట్లాడడం, ఓకే అది వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎస్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి మిగతా శ్రేణులందరూ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. వాళ్ళు ఎక్కడ పోతున్నారో, ఏ దారి పడుతున్నారో. ఎస్ దశాబ్దాల పాటు దగాపడ్డ తెలంగాణ రైతును సమైక్య రాష్ట్రంలో సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని గట్టెక్కించి ఒక ధీమాను ధైర్యాన్ని ఇచ్చిన తర్వాత మరోసారి సమస్యను సృష్టించే ప్రయత్నం జరుగుతున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో ఈ సమస్యకు ఈ ఏడాదే కాకుండా రానున్న రోజుల్లో కూడా ఒక శాశ్వతమైన పరిష్కారం లభించాలంటే ఏం చేయాల్సిన అవసరం ఉంది? అందుకోసమే రాజుగారు గత 3 సంవత్సరాలుగా ఈ దఫా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనం ముందు చూపుతో ఇన్ని లక్షల ఎకరాలు అదనపు ఆయకట్టు వస్తుంది, ఓకే తెలంగాణలో పంటల వైవిధ్యీకరణ జరగాలి, పంటల మార్పు జరగాలి, ఏం చేయాలన్న దాని మీద తెలంగాణ ప్రభుత్వం చాలా గంభీరమైన కసరత్తు చేస్తూ ఉంది. ఓకే ఈ కసరత్తు యొక్క ఫలితమే కదా మనం చూస్తున్నాం. ఉదాహరణకు మక్కలు అంతర్జాతీయ డిమాండ్ లేదు, పడిపోయింది. ఓ 2-3 ఏళ్ల దాకా మక్కలకు డిమాండ్ ఉండదు అని చెప్పినాం, అదే జరిగింది. వేయొద్దు అంటే రైతులు 12, 13, 14 లక్షల ఎకరాలు వేసేటువంటి మక్కల్ని తగ్గించేసినారు, 3-4 లక్షలకు పోయింది. వింటున్నారు. కందులు పెంచండి అని చెప్పినాం, పెంచినరు. పత్తి పెంచమన్నాం, పెంచినరు. ఒక పోయిన సంవత్సరం మాత్రం అధిక వర్షాల మూలంగా పత్తి నిలవలేకపోయింది, కొంత తగ్గించినారు. పామాయిల్కు సంబంధించి కూడా కొంత. అదేవిధంగా నూనె గింజల ఉత్పత్తి మనకు అవసరం ఉంది, మనం దేశానికి ఆదర్శం కావచ్చు భారతదేశం. ఓకే నువ్వులను పెంచండి అంటే నువ్వులు మోతాదు పెరిగింది. అదేవిధంగా మనకు ఆవాలు, వేరుశెనగ ఇవి పెరిగినాయి. ఆయిల్ పామ్ను ఒక స్పెషల్ ప్రాజెక్టుగా తీసుకొని ముందరికి పోదామని మేము కేంద్ర ప్రభుత్వం వెంబడిపడి, అయ్యా మీరు ఆయిల్ పామ్ను పెంచండి, విదేశాలకు మీరు డబ్బు కట్టి నూనెలు తెచ్చుకుంటున్న దినాము, ఓకే భిక్షమెత్తుకున్నట్లేదు మన పరిస్థితి. మనతోన నూనెలు పండవా? ఆయిల్ పామ్ పడుతుంది, వేరుశెనగ పడుతుంది, నువ్వులు పడతాయి, ఆవాలు పడతాయి, కుసుమాలు పడతాయి, బ్రహ్మాండంగా వంట నూనెలు. మన రైతులకు కొంచెం ప్రోత్సాహం ఇస్తే మన నూనెలు మనకు స్వయం సమృద్ధి అవుతుందని చెప్తే చెప్పంగా ఎంబడి పడంగా ఆయిల్ పామ్ ప్రాజెక్టుకు అప్రూవల్ ఇచ్చిన కానీ దానికి సబ్సిడీ ఇయ్యారు. మళ్ళీ ఓకే మీరు 1 సంవత్సరంలో మీరు గింతే వేయాలి, ఇంతకంటే ఎక్కువ చేస్తే మేము సబ్సిడీ చేయడానికి మాత్రం లేదంట. ఆ ఇచ్చే సబ్సిడీ కూడా మనం 100% అడుగుతున్నాం, 100% ఇస్తలేరు. కాబట్టి తెలంగాణకు రేపటికైనా ఒక శాశ్వత పరిష్కారం ఏంటంటే, తెలంగాణ ప్రాంతంలో ఈ ప్రాంతానికి ఉన్న ప్రత్యేక పరిస్థితులను బట్టి మనకు ఉండేటువంటి సానుకూలతలు ఏంటంటే, తెలంగాణ మిర్చి వరల్డ్ ఫేమస్. ఓకే తెలంగాణ మిర్చిలో వచ్చేటువంటి కలరు,
ఇవాళ ప్రపంచంలోని చాలా న్యాచురల్ పెయింట్స్కి కలర్ ఉపయోగపడుతుంది. ఒక కారానికే కాదు, మల్టిపుల్ యూజెస్ ఉన్నాయి. ఓకే. మిర్చి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసేటువంటి ఆ లిక్విడ్ చాలా మల్టిపుల్ యూజెస్ ఉన్నాయి, గొప్ప ప్రయోజనాలు ఉన్నాయి. తెలంగాణ మిర్చికి అంతర్జాతీయ డిమాండ్ ఉంది, తెలంగాణ పత్తికి అంతర్జాతీయ డిమాండ్ ఉంది, తెలంగాణ వేరుశెనగకి అంతర్జాతీయ డిమాండ్ ఉంది. ఈ 3 పంటలకు కూడా అంతర్జాతీయ డిమాండ్ ఉంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. ఓకే. కాబట్టి వీటిని పెంచమంటున్నాం. కంది, పెసర, మినుము ఇటువంటి పప్పు దినుసులు ఏవైతే ఉన్నాయో, శనగ, ఇవన్నీ కూడా ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలకు ప్రోటీన్, సులభమైనటువంటి ప్రోటీన్ అది. ఓకే. కాబట్టి ఈ దేశంలోని ప్రజలందరికీ కూడా కందిపప్పు ప్రతినిత్యం అవసరం. ఓకే. కాబట్టి దేశంలో ఉండే ప్రజలందరికీ సరిపోయినంత కందిపప్పు పండాలంటే తెలంగాణలో కనీసం 20 లక్షల ఎకరాలు పండాలి కంది వానాకాలంలో. పోయినాడు మనకు 10-11 లక్షల ఎకరాలు అయింది, ఈసారి మళ్ళీ 20 లక్షలకు తీసుకుపోవాలనుకుంటున్నాం. ఓకే. కాబట్టి ఏ పంటలు ఏ మోతాదులో పెంచుకుంటా పోతే వరి మీద ఎక్కువ ఒత్తిడి లేకుండా, వరి ఎక్కువ పండించి రైతులకు ప్రభుత్వం ఒత్తిడి గురి కాకుండా వానాకాలంలో ఎంత పండిస్తే మనకు సరిపోతుంది. వానాకాలంలో మనకున్న అంచనా ఏంటంటే ఒక 50-55 లక్షలు 60 లక్షల ఎకరాల వరకు కూడా వానాకాలంలో వరి పండితే ఓకే సన్నాలే వస్తాయి. కాబట్టి టెంపరేచర్ తక్కువ ఉంటుంది, కాబట్టి నూక తక్కువ అవుతుంది, కాబట్టి వ్యాపారానికి పనికి వస్తాయి, మిల్లర్లకి, ప్రజల స్వయం కన్సంప్షన్ పనికి వస్తుంది. వానకాలం అనేటువంటి వరే సంవత్సరం పొడవునా తినడానికి ప్రజలు వాడతారు. ఓకే. రైతుల విత్తనాలు మనకు వస్తాయి. సో ఒక పంట వరి మొత్తం వేసుకొని రెండవ పంట ఎంత వీలైతే అంత వరిని తగ్గించుకుంటే, ఓకే, ఎంత వీలైతే అంత తగ్గించుకుంటే, సీడ్ మందమో లేకుంటే సొంతం తినడానికేనో గా మందం అట్లా ప్లాన్ చేసుకుంటే, మిగతాది మక్క కానీ, నూనె గింజలు కానీ, ఇతర పంటలు కానీ, యాసంగిలో ఏవి వేసుకున్నా కూడా బ్రహ్మాండంగా 6 తడితోన 4 తళ్ళిస్తే మొత్తం పంట వచ్చేస్తుంది. ఓకే. తక్కువ ఖర్చు, తక్కువ పెట్టుబడి, తక్కువ నీళ్లు, తక్కువ కరెంటు. సో యాసంగి పంటలలో ఈ ఆదా చేసుకునేటువంటి విధంగా రైతుకు పంట పండించి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి లేకుండా, ఇంకోటి పంట మార్పిడి, పొలంలో కూడా పంట మార్పిడి జరిగితే రైతుకు పంట ఉత్పత్తి వస్తుంది. ఓకే. వానకాలం వరేసి యాసంగి వరేస్తే 4 పంటలు వరుసగా 4 ఏళ్ళు అట్లా పడితే పైన ఉండేటువంటి ఉపరితలంలో ఉండేటువంటి 8-9 ఇంచుల భూమి తప్ప మిగతా కింద మొత్తం బండలాగా అయిపోతుంది. ఓకే. తర్వాత సెలనిటీ పెరుగుతుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, భూమి తను నిస్సారం అయిపోతుంది. ఓకే. కాబట్టి శాస్త్రీయంగా కూడా సబబు కాదు. అందుకని రైతులకి విడమర్చి చెప్తున్నాం. 2600 రైతు వేదికలలో నిత్యం శిక్షణ శిబిరాలు నడుస్తున్నాయి. వ్యవసాయ శాఖ ఒక పట్టుదలగా తీసుకొని రైతులకి విజ్ఞానాన్నంతా కూడా అందించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఏదైనా మార్పు సంభవమే కానీ అతి త్వరగా జరగదు. అవును. ఆ మార్పు జరిగే వరకు ఉండేటువంటి ఆ ట్రాన్సిట్ పీరియడ్, ఆ సంధికాలం ఏదైతే ఉందో ఆ సంధికాలంలో రైతులకు అండగా ఉండమని కేంద్రానికి కోరుతున్నాం. ఎస్. గాయంత జ్ఞానం లేకుండా వాళ్ళు మనల్ని సతాయిస్తున్నారు, అది విషయం. ఎస్. ఇక్కడ మరొక కీలకమైన అంశం, ఒకే దేశం ఒకే విధానం అనే నినాదాన్ని ఘనంగా కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ధాన్యం సేకరణ కూడా ఒకే విధానం ఎందుకు ఉండకూడదు, ఆ విధానాన్ని తీసుకురండి అని చెప్పి ఒత్తిడి పెంచిన పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం ఈ ఆలోచన ఎందుకు ఆచరించడం లేదంటే ఏం చెప్తారు? చాలా కీలకమైనటువంటి సూచనలు కేంద్ర ప్రభుత్వానికి చేసినారు ముఖ్యమంత్రి గారు. ప్రధానమంత్రికి రాసిన లేఖలు కూడా రాసినారు, గతంలో కూడా రాసినారు. అయా భారతదేశము ఒక వైవిధ్యమైనటువంటి ప్రాంతాలు, పంటలు పండేటువంటి ప్రాంతం, చాలా విచిత్రమైనటువంటి, చాలా గొప్పది ఇది. భారతదేశం మొత్తాన్ని క్రాప్ కాలనీస్గా అనలైజ్ చేస్తే మనకు మంచిది, రైతులకు మేలవుతుంది. ఎక్కడ ఏ ప్రాంతంలో ఏవి వండాలో అవి వండించేటట్లు తర్ఫీదు చేస్తే దేశానికి మేలవుతుంది. సో క్రాప్ కాలనీస్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ను మనం ఇంట్రడ్యూస్ చేయాలని ఒక సూచన చేసినారు. దీన్ని పరిశీలించండి అని చెప్పినారు. దీని మీద ఉన్నత స్థాయిలో కమిటీ వేస్తారా, లేకుంటే సమావేశాలు పెడతారా, శాస్త్రవేత్తలను, ముఖ్యమంత్రుల్ని, వ్యవసాయ మంత్రుల్ని, వ్యవసాయ కార్యదర్శుల్ని, దేశంలోని వ్యవసాయ నిపుణులను పిలిచి దీని మీద ఒక ఆలోచన చేయండి అని చెప్పినారు. ఇప్పటివరకు ఏం లేదు. అదేవిధంగా ప్రొక్యూర్మెంట్కి సంబంధించి కూడా భారతదేశం మొత్తానికి ఒక కామన్ పాలసీ ఉండాలని చెప్పినాం. వాళ్ళు విచిత్రంగా మాట్లాడతారు, మేము కర్ణాటక నుంచి ఇంతే కొన్నవాడు మీతో ఇంత కొంటాం, లేకుంటే తమిళనాడు నుంచి ఇంత కొన్నాం మీతో ఇంత కొంటాం. ఇప్పుడు 1 ఎకరా వరి వేస్తే తమిళనాడులో 10-12 క్వింటాల కంటే ఎక్కువ రాదు. ఓకే. బెంగాల్లో కానీ ఒరిస్సాలో కానీ 10-12-13 క్వింటాల కంటే ఎక్కువ రాదు. ఛత్తీస్గఢ్లో 10 క్వింటాలే వస్తుంది. ఓకే. మహారాష్ట్రలో 14-15 క్వింటాలు వస్తుంది. అదేవిధంగా మనం ఆంధ్రప్రదేశ్లో 20 క్వింటాలు వస్తే మహా ఎక్కువ. ఇప్పుడు సలనిటీ పెరిగి మొత్తం ఆంధ్రప్రదేశ్ దిగుబడి తగ్గిపోయింది, పూర్తిగా తగ్గిపోయింది. ఓకే. ఇప్పుడు తెలంగాణలో మనకు ఎక్కడ దాకా వచ్చిందంటే
30 నుంచి 40 క్వింటాల దాకా పోయి 40 క్వింటాలు 41 42 తీసిన రైతులు కూడా ఆదర్శంగా చాలామంది ఉన్నారు. అంటే సగటు దిగుబడి తెలంగాణలో చాలా అధికం, 3 రెట్లు 4 రెట్లు ఎక్కువ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే. అంటే మీకు 1,00,000 ఎకరాలలో ఒరిస్సాలో కానీ, బెంగాల్లో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ, తమిళనాడులో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ వరి పండించడం 1,00,000 ఎకరాలకు అవసరమై ఫర్టిలైజరు, కరెంటు, నీళ్లు, పెట్టుబడి లెక్కేసి అదే మీరు తెలంగాణలో 30,000 ఎకరాలలో అదే అవుట్పుట్ తీయచ్చు. మరి దేశం ఏం కోరుకోవాలా? తక్కువ ఖర్చు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉత్పత్తి వచ్చేటువంటి రాష్ట్రాన్ని ప్రోత్సహించాలి కదా. ఈ కామన్ సెన్స్ లేదు వాళ్ళకు. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్ ఇది, అంతే కదా. కాబట్టి ఎక్కడ ఏ ఉత్పత్తికి ఎక్కువ అవకాశం ఉందో దాన్ని తీసుకునే ఏర్పాటు చేయాలి. దేశంలో ప్రజలకు పండ్లు అవసరం, నూనె అవసరం, పాలు అవసరం, గుడ్లు అవసరం, కందిపప్పు అవసరం, నూనెలు అవసరం, అన్నీ అవసరం. ఈ అవసరాలు తీరేటువంటి సులభమైన మార్గం ఏది? ఈ అవసరాలు ఎక్కువగా తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ తీరే ప్రాంతాలు ఏవి? అది సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నాం. అక్కడ ప్రోత్సాహకాలు ఇవ్వండి అని చెప్తున్నాం. అది చేస్తలేరు. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో పండించేటువంటి రైతుకు 10-11 క్వింటాల కంటే ఎక్కువ రాదండి. మరి వాడు అంత కష్టం చేసి 10-11 క్వింటాలు వేసి ఏం మిగులుతుంది? పుట్టకు పట్టకు కూడా మిగలదు. మానవీయ దృక్పథం ఉండాలి కేంద్ర ప్రభుత్వానికి. అరే బాబు అట్లా కాదు, దీని బదులు నువ్వు ఇంకోటి చేయి, ఇది చేయి. ఐసీఆర్ ఉంది మనకు, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఉంది, వాళ్ళు అనేక సూచనలు ఇస్తారు. పాటించాలి కదా కేంద్రం. పాటించదు. బ్రహ్మాండమైనటువంటి పళ్ళు వస్తాయి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా. ఈ పళ్ళ వినియోగం దేశవ్యాప్తంగా అయ్యేటట్లు మార్కెటింగ్ వ్యవస్థ నెట్వర్క్ ఉండాలి. లేదు, అది వాళ్ళకు ఏమీ పట్టించుకోరు. దేని మీద వాళ్లకు ఇది ఇట్లా జరగాలి అనేటువంటి తపన లేదు. కాలం దాని అంతగా నడిచిపోతుంది. మాకు రాజకీయం కావాలి. ఈ సగటు ధోరణి తప్ప ఒక గొప్పగా ఉదాత్తంగా దేశ ప్రజల యొక్క అభిలాషలు నెరవేర్చేటువంటి విధంగా గొప్పగా పరిపాలన చేద్దామనేటువంటి ఆ జిజ్ఞాస కనిపించదు. ఇప్పటికే మనం చూస్తున్నాం రాష్ట్రంలోని రైతాంగం అంతా కూడా ఆందోళన పథంలో ఉన్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా రాష్ట్రంలోని అన్నదాతలకు, రైతులకు ఏం చెప్తారు? ఒకటే, నేను అన్నదాతలకు మొదటి నుంచి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ముకులిత హస్తాలతో. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వాన మనదొక ఉజ్వలమైన వ్యవసాయ రాష్ట్రంగా మలచాలనేటువంటి తపనతో కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలే, ఎవరు కేసీఆర్ను అడగలే రైతు బంధు ఇమ్మని. ఇలా ఉచితంగా సాగునీళ్ళు ఇస్తున్నాం, ఉచితంగా 24 గంటల కరెంటు సరఫరా చేస్తున్నాం, రైతులకు బీమా చేస్తున్నాం. పడరాని పాటలు సర్కారు పడి ఈ వ్యవసాయ రంగం ఒక్కటి బలోపేతం అయితే రాష్ట్రంలో ఉండే జనాభాలో దాదాపు 50% మించిన జనాభాకు మనం పర్మనెంట్ ఉపాధి ఇచ్చిన వాళ్ళమవుతాం. ఇంకా మిగతా వాటి మీద దృష్టి పెట్టవచ్చు అని చెప్పి ఆ రంగాన్ని బలోపేతం చేయడానికి మదనపడి చాలా మనసు పెట్టి ముఖ్యమంత్రి గారు ఈ రంగం బలోపేతం చేయడానికి కృషి చేస్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రి గారు కానీ, వ్యవసాయ శాఖ కానీ వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏ అంశంలోనైనా ఏదైనా ఒక మాట చెప్పినారంటే అది ముమ్మాటికి 100% రైతుల హితం కోసమే అని చెప్పి రైతన్నలు పూర్తిగా 100% మీరు విశ్వసించండి తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ వ్యవసాయ శాఖను. ప్రభుత్వ సూచనను పాటించండి, రైతులకు మేలవుతుంది. రేపటికైనా కేంద్రంలో మన పోరాటం ఎక్కడ దాకా వస్తుందో చూసి కేంద్రం వైఖరిని బట్టి ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం చేస్తారో, తెలంగాణ ప్రభుత్వం ఏ నిర్ణయం చేస్తుందో ఆ నిర్ణయానికి కట్టుబడి మీరు సహకరించండి. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి నేను మనవి చేస్తాను. చివరిగా ముగించే ముందు మంత్రి గారు, రైతుల సంఘటిత శక్తిలో ఉన్న బలాన్ని కేంద్ర ప్రభుత్వం తక్కువగా అంచనా వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా వ్యవసాయం అలాగే రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కేంద్రంపై మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో రైతుల ఆగ్రహం రానున్న రోజుల్లో రాజకీయంగా ఎలాంటి మలుపును తీసుకునే అవకాశం ఉంది? తప్పకుండానండి. భారతదేశంలో ఇది ఏనాటికైనా జరిగేటువంటిది నేను చాలా బలంగా నమ్ముతున్నాను. అత్యధిక శాతం ఉండేటువంటి గ్రామీణ ప్రజలు, వ్యవసాయం మీద ఆధారపడేటువంటి ప్రజలను ప్రాతిపదికగా చేసుకొని ఆలోచించకుండా వాళ్ళు వింతైనటువంటి నిర్ణయాలు చేయడం మూలంగా ఖచ్చితంగా రైతుల ఆగ్రహానికి వాళ్ళు గురికాక తప్ప జరిగింది. ఆల్రెడీ మొన్న జరిగింది. ఉత్తర భారతదేశంలోని 3-4 రాష్ట్రాల వాళ్ళు, ప్రత్యేకంగా పంజాబ్ కానీ పశ్చిమ యూపీ వాళ్ళు కానీ వాళ్ళ తడాఖా చూపించినారు. 13 నెలల కాలం లక్షల మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, లక్షల మంది చలికి వానకు ఎండకు 3 సీజన్లు మొత్తం ఓర్చుకున్నారు 13 నెలలు. అంతిమంగా కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో తొలిసారి ఒక సాక్షాత్తు ప్రధానమంత్రి ముందు మాట ఎంత కఠినంగా మాట్లాడిండో, ఎన్ని రకాలుగా రైతుల మీద నిందలు వేసి మాట్లాడిండో,
వీళ్ళ వెనుక ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నారు అని చెప్పినాడు, ఉగ్రవాదులు మళ్ళీ పుట్టుకొస్తున్నారని చెప్పినారు, వీళ్ళ వెనుక అరాచక శక్తులు ఉన్నారన్నారు, వీళ్ళకు మన శత్రువుల నుంచి వీళ్ళకి సహకారం అందుతుందని మాట్లాడినారు, చాలా చాలా రకాలుగా మాట్లాడినారు. కాబట్టి వీళ్ళ డిమాండు ప్రజల డిమాండే కాదు, రైతుల డిమాండే కాదు, దీన్ని ఎట్టి పరిస్థితులు మేము కన్సిడరే చేయమని చెప్పి పార్లమెంట్లో మొండికి పోయి చట్టాలు పాస్ చేసినారు. అయినా ఆందోళన ఆగకుండా ముందరిపోతూ ఉంటే స్వతంత్ర భారతదేశంలో మొదటి ప్రధాని మోడీ గారు జాతికి క్షమాపణ చెప్పి రైతు లోకానికి క్షమాపణ చెప్పి మన్నించండి అని కోరినారు. ఈ క్షమాపణ చెప్పినాక కూడా వాళ్ళ వైఖరిలో మార్పు లేకపోతే ఎట్లా రైతుల గురించి? ఓకే. సో రేపైనా తెలంగాణ సమాజానికి, తెలంగాణ రైతాంగానికి వాళ్ళు చేసినటువంటి నష్టం, వాళ్ళు తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ రైతాంగాన్ని అవమానించిన తీరు తప్పకుండా మళ్ళీ వాళ్ళు క్షమాపణలు చెప్పే పరిస్థితి వస్తుందని నేను నమ్ముతున్నాను. ఎస్, మొత్తానికి తెలంగాణలో సంతోషంగా మారిన వ్యవసాయాన్ని మరోసారి సంక్షోభంలోకి నెట్టే కేంద్ర ప్రభుత్వ కుట్రల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సాగనివ్వబోమని, తెలంగాణ రైతు కోసం ఎంతకైనా పోరాటం చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. మంత్రి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ సమయాన్ని న్యూస్ కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ.